కుటుంబ పెద్ద మృత్యువాత పడి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబ సభ్యుల వద్ద లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు ఏఈఓ అడ్డంగా దొరికిపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపల్ కేంద్రంలో చోటు చేసుకుంది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం మరిపేడ మండలంలోని ఆనపురం గ్రామానికి చెందిన బిక్కు అనే రైతు అక్టోబర్ 14న మృత్యువాత పడ్డాడు. కాగా నామినీగా ఉన్న రైతు కుమారుడు ప్రభుత్వం మంజూరు చేస్తున్న రైతు బీమా కోసం గత నెల 30వ తేదీన ఏఈఓను సంప్రదించి బీమాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 20,000 డిమాండ్ చేసినట్లుగా తెలిపారు. సోషల్ మీడియా అందరికీ నమస్కారం. ఈరోజు మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ మరిపేడలో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, గత నెల అనేపురం గ్రామానికి చెందిన ఒక రైతు చనిపోవడం జరిగింది. అతడు వ్యవసాయదారుడు. అతడికి గవర్నమెంట్ తరఫున 5 లక్షల రూపాయలు రైతు బీమా రావాల్సి ఉంది. అట్టి బీమా కొరకు సంబంధిత ఏఈఓ అయిన సందీప్ని కలిసి డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగింది. ఆ సమర్పించే క్రమం లోపల తనకు 20,000 రూపాయలు ఇస్తేనే నేను అట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాను, అతను అప్లోడ్ చేస్తేనే ఆ 5 లక్షల రూపాయలు పడతాయని డిమాండ్ చేయడం జరిగింది. అన్ని డబ్బులు ఇచ్చుకోలేను అని చెప్పి ఎంత బ్రతిమలాడినా కూడా అతను వినకుండా డబ్బులు ఇస్తేనే అప్లోడ్ చేస్తా అని చెప్పాడు. అయితే డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం అతనికి ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే చనిపోయినరో ఆయన కుమారుని ఫిర్యాదు మేరకు ఈరోజు మరిపేడ బస్టాండ్ సమీపంలో జేజే బార్ ఎదురుగా ఏఈఓ సందీప్కి 10,000 రూపాయలు లంచం ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ నిందితుడిని రేపు ఉదయం ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే, మీ పని చేయడానికి ఏ ఎంప్లాయీ అయినా కూడా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే 1064కి కాల్ చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఓకే.